పూర్తి కావాలి అంటే గణపతి యొక్క చేతిలో ఉండేటువంటి సిద్ధి అనే శక్తి కావాలి. అలాగే బుద్ధి అంటే మనకి సరైనటువంటి తెలివితేటలు ఉండాలి. మన దగ్గర ఎంత డబ్బు కోట్ల ఆస్తున్నా మనం తెలివితేటలు లేకపోతే దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి అనే తెలివి లేకపోతే, బుద్ధి లేకపోతే ఆ ధనమంతా కూడా వృధా అయిపోతుంది, ఎవరో కొట్టుకుపోతారు. కాబట్టి మన దగ్గర మనకి సిద్ధించాలన్నా దాన్ని జాగ్రత్త పరుచుకోవాలన్నా గణపతి అనుగ్రహం ఉండాలి. అందుకే గణపతిని పూజిస్తే వారికి సిద్ధి బుద్ధి రెండూ కూడా సంప్రాప్తిస్తాయి. కాబట్టి అటువంటి సిద్ధి బుద్ధి స్వరూపంగా ఉన్నటువంటి రెండు శక్తుల్ని స్వామి వారికి మనం వధువు రూపంలో కన్యాదానం చేస్తున్నాం. అర్చక స్వాములు ఆ కన్యాదాన ఫలాన్ని మీ దగ్గరికి తీసుకొస్తారు. చక్కగా దాన్ని ముట్టుకొని మీకు తోచిన దక్షిణ అందులో వేసి కన్యాదాన ఫలాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుతాం. కన్యాదాన సమయే మహాసంకల్పాన్ని పఠిత్వా ओम अस्य देवदेवस्य सच्चिदानंद विग्रहस्य अनंतकोटि सूर्य प्रभा समेतस्य श्री विश्वेश्वरस्य त्रिशूल नमर्कहस्तैः अभयो कल्पनानंद कोटि ब्रह्मांडानेकानेक